చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీ టైం దగ్గరికి రాగానే టెన్షన్ పడుతుంటారు. అంటే ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటారు. డెలివరీ ఎప్పుడు అవుతుందో ఏమో, అంటే నాకు డేట్ దాటిపోతుంది అన్నట్టుగా, లేదు ప్రీటర్మ్ డెలివరీ ఏమైనా అవుతుందా అనేది అట్లా చాలా టెన్షన్గా స్ట్రెస్గా ఉంటారు. బట్ నో స్ట్రెస్ అంటాం. బికాస్ స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి అడ్రినలిన్ రిలీజ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ దట్ విల్ కాజ్ అ నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది బేబీ పైన, మదర్ పైన. సో అందుకనే స్ట్రెస్ కూడా తీసుకోకూడదు. అది అయ్యే టైంకి అవుతుంది. మాక్సిమం 40 వీక్స్ వరకు వెయిట్ చేస్తారు. అప్పటికీ అవ్వలేదు అన్నప్పుడు అప్పుడు అడ్మిట్ అయ్యి ఇండక్షన్ ఆఫ్ లేబర్ కూడా చేసుకోవచ్చు మనం. ఇంకోటి పొజిషన్. సో ప్రెగ్నెంట్ లేడీస్ యూజువల్గా ఏంటంటే కొంచెం ముందుకి బెండ్ అయ్యి ఇట్లా వంగిపోయి నడుస్తూ ఉంటారు. అలా కాదు, మీరు కూర్చున్న వాక్ చేసేటప్పుడు కూడా స్ట్రైట్గా ఉండడం, అంటే అది గమనించుకోండి. అంటే మీ పొజిషన్ కరెక్షన్ చేసుకోవాలి. సో దట్ అలా స్ట్రైట్గా కూర్చోవడం వల్ల ఏంటంటే బేబీ హెడ్ కింద పెల్విక్ బోన్ లోపలికి ఈజీగా జారే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ బేబీ హెడ్ ఫిక్స్ అయినప్పుడు ఏంటంటే గర్భసంచి ముఖ ద్వారంలో చేంజెస్ ఆటోమేటికలీ అవి స్టార్ట్ అయిపోతాయి. దట్ ఈస్ వన్ ఆప్షన్. ఇంకోటి ఏంటంటే నెలలు నిండుతున్న కొద్ది, అంటే టర్మ్ వచ్చేసరికి ఏంటంటే నిపుల్ స్టిమ్యులేషన్, అంటే నిప్పుల్లో స్టిమ్యులేట్ చేయడం వల్ల కూడా మనకు ఆక్సిటోసిన్ హార్మోన్ అనేది సెక్రీట్ అవుతుంది. సో దానివల్ల కూడా మనకి ఏంటంటే సర్వైకల్ చేంజెస్ స్టార్ట్ అవుతుంటాయి.